ఆ జగనన్న కంట్లో భయం ఉండదు. కంటి పాపకు నేను లాల పోసేవే. జగనన్న ఒంట్లో బెదురుండదు. ఉండదు. వైఎస్ జగన్మోహన్ అనే నేను మీ జగన్ను ఈ ఎంట్రికలు కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. వైనాట్ 175 అంటూ విర్రబీగిన వైకాపా బొక్కబోర్లా పడింది. బయట అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధనులాగా దోల్దీరిపోయింది. ఈ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. వచ్చావా మళ్ళీ కొట్టించడానికి? 24 పంచుకోవచ్చుగా. మీ నియోజకవర్గం బల్బు కాస్త తగ్గుద్ది. వద్దులేవయ్యా, నాకు అసలే వాతం. అలలు అల్లరి చేస్తాయి, కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. ఇదే ఎక్కడ పెట్టింది? జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. అందరికీ కూడా గొప్ప విజయానికి అభినందనలు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. అర్థమైందా రాజా? మీ దరిద్రం నాకు అర్థమైంది. థ్యాంక్స్. జగనన్న సెల్యూట్ కొట్టుకోండి, ఇద్దరు కూర్చో. జుబ్బ జగనన్న 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 మీకు నా సెల్యూట్. నీకు సెల్యూట్ అంటే ఆయన నీకు సెల్యూట్. ఆపుకోలేకపోతున్నాను రా. జగనన్న ఊదు మోహం వేసుకొని తాగి బందర మోహంది. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఓకే, సెకండ్ అండి. దేశ చరిత్రలో ఎప్పుడు ఇన్ని ల్యాబ్స్ కి ఒకేసారి గుర్తింపు వచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. అది మన జగనన్న వల్లే ఎంతగానో హర్షించింది. ఏం గొప్ప? జగనన్న ఇళ్ల స్థలాల సేకరణ పేరిట కోట్లు దండుకున్న మాజీ మంత్రి విడుదల రజనీ ముఠా అవన్నీ కబ్జా చేసిన సెట్లేగా కాకా కష్టపడి సంపాదించు. బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తోంది. స్థలాల ఓనర్లకు వాళ్ళ డబ్బులకి ఇచ్చేద్దాం. చూడండి వాళ్ళు ఉసురు మనకి ఎందుకనే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా 12 లక్షలు పలుకుతోంది. నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఈలో మీరు క్యాష్ రెడీ చేసుకోండి. జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి ఇస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజని రైతులకు ఎరేశారు. ఈ సైట్ వాల్యూ 10 లక్షలు అన్నాయి. మీరు మహా డబ్బులు చేసి అమ్మితే మీకు మిగిలేదు 10 లక్షలు అన్నాయి. అదే మీరు నా ప్లాన్ ఒప్పుకుంటే మీకు అవుట్ రేట్ 50 లక్షలు ఇస్తాను. అయితే అందులో కొంత కమిషన్ కోరుకున్నారు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ముంచేద్దాం. మొదటి 2 విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు 2.5 లక్షల చొప్పున మొత్తం 1,16 లక్షలు రైతుల నుంచి వసూలు చేశారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేస్తాం. వెళ్ళి 80 లక్షలు పడరా. 80 లక్షలా? దేనికయ్యా? ఈ పనులన్నీ చేయించడానికి. 3-4 విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. 7.5 కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. 160 ఎకరాలు రజనీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ముఠా అంతా కలిసి మా దగ్గర తీసుకోవడం జరిగింది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. జిల్లా ఎస్పీని కూడా కలిశారు. విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న 1,16 లక్షలు తిరిగిచ్చేశారు. విడుదల రజనీ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా ప్రజానాశనం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, రాజకీయ విలువల్ని తొంగలో తొక్కుతానని, ప్రజల్ని దోచుకుంటానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా ఎలక్షన్లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు
తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని నియోజకవర్గ ప్రజలందరి సాక్షిగా చెప్తున్నా, పబ్లిక్ గా చెప్తున్నాను. నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి ఊరుకో, నేను ఉన్నా కదా, నేను చచ్చానా? నేను ఉన్నా కదా, ఊరుకో రా. ఊరుకో నాన్న. ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షే అన్న. ఏందయ్యా ఆ కట్టు బొట్టు, ఆ మాట, నంగనాచి తుంగబుర్ర, అమాయకమైన యాక్టింగ్ పడిపోయావా ఏంటి? మీరు నన్ను ఎప్పటికీ తీర్చుకోలేనన్నా. ఫ్రెష్ గా తగిలిన షాక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ క్షణం నా గుండెల్లో మాట, నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను మరి ఇందాకేంటి ప్రభా, తనకేదో ఆశయం. అది నమ్మిన ఆశయం. అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. మన ప్రతిపక్ష నాయకుడు ఫోటో చూపించండి. అది రాక్షసుడు మానవ రూపం అని అందరికీ అర్థమవుతుంది. పేరెంట్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్ వెళ్తే ఎంత డేంజర్ అనమాట. ఎస్, షీ ఇస్ మెర్సిలెస్, ఎమోషన్లెస్, రూత్లెస్, స్టోన్ హార్టెడ్, హార్డ్ కోర్ బిజినెస్ ఉమన్. పార్టీని వీడొద్దని రజనీకి సర్ది చెప్పేందుకు జగన్ సజ్జల ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నాకు రజనీ నచ్చల, నంగనాచి తుంగబుర్ర, అమాయకమైన యాక్టింగ్ పడిపోయావా ఏంటి? వద్దు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. 1 minute. ఆశీర్వదించండి మావయ్య.